హాయ్ పెట్ లవర్స్. సో మనం కొన్ని ఎపిసోడ్స్లో ఇప్పటి నుంచి పెట్ పేరెంట్స్ పెట్ ఓనర్కి డిఫరెన్స్ చెప్తాను, అంటే డాగ్ లవర్స్కి డాగ్ ఓనర్స్కి. సో ఇప్పుడు నేను ఒక అసెస్మెంట్కి వచ్చాను. ఒక ల్యాబ్ 1 year ఓల్డ్ అల్లరి చేసేస్తుంది, అది ఇది అని కంప్లైంట్ చేశారు. ఎక్కువ జంప్ చేసేస్తుంది, లీష్ పుల్లింగ్ చేస్తుంది, చూశాను. అయితే ట్రైనింగ్ ఇస్తాను, నో ప్రాబ్లం. కాకపోతే మీరు వాకింగ్ ఎలా తీసుకెళ్తున్నారంటే అసలు తీసుకెళ్ళరట వాకింగ్కి, ఎందుకంటే వాళ్ళకి టైం లేదంట. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అనమాట. వాళ్ళు పెట్టుంచుకొని వాళ్ళకి ఏమొచ్చి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకెళ్తేనే వాళ్ళకి కష్టంగా ఉందంట. సో ఇట్లాంటి పెట్ ఓనర్స్కి, డాగ్ ఓనర్స్కి నేను 10 లక్షలు ఇచ్చినా చేయను, 10 కాదు 10 కోట్లు ఇచ్చినా చేయను, ఎందుకంటే వేస్ట్. వాళ్ళు ఏదో ఒక టాయ్ లాగా బిహేవ్ చేస్తారు ఆ డాగ్ని, ఏదో ఒక స్టేటస్ సింబల్ అనమాట. అంటే ఒక విల్లాలో ఉంటుంది, మాకు కూడా ఒక డాగ్ ఉంది, బిహేవియర్ ఆఫ్ డాగ్ అని ఒక బోర్డు పెట్టేస్తున్నారు, అయిపోయింది. అంటే మినిమం బేసిక్ ఎథిక్స్ అనమాట. ఒక పెట్ అనేది, మీ డాగ్ అనేది ఉంచితే దానికి 2 times వాకింగ్ చేయాలి, హెల్తీ ఫుడ్స్ పెట్టాలి. హెల్తీ ఫుడ్స్ అంటే కిబుల్ పెట్టేస్తున్నారు. వాళ్ళు కూడా పెట్ పేరెంట్స్ కాదు, ఐఎమ్ సారీ. కిబుల్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది డాగ్స్కి, ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్ అనమాట. హోమ్ ఫుడ్, మనం ఏమొచ్చి మంచి ఆర్గానిక్ ఫుడ్లు తినాలి, హెల్తీ ఫుడ్. డాగ్స్కి మటు ప్రాసెస్డ్ ఫుడ్ పెడితే మనం ఎలా పెట్ పేరెంట్స్ అవుతాము? మనం డాగ్ ఓనర్స్ అవుతాం అనమాట. సో ఇట్లాంటి ఫేక్ పెట్ లవర్స్ని ఎక్స్పోజ్ చేస్తే మంచిది అనమాట. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. చాలా ఇట్లాంటివి నేను డైరెక్ట్గా వెళ్ళి చూసినవి చాలా ఉన్నాయి. నేను చెప్తాను, కొన్ని సెలబ్రిటీస్ కూడా ఉంటారు. సో మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఎపిసోడ్ చేద్దాం మనం దీని గురించి అవేర్నెస్. థ్యాంక్ యూ.